ప్రస్తుతానికి మనం హైదరాబాద్లో ఉన్న ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ భారీ ఎత్తున స్టూడెంట్స్ అయితే వచ్చారు, నిరసన కొనసాగిస్తున్నారు. ఇక్కడ మన అయితే హేమాజిలోజు అక్క ఉన్నారు. అయితే అక్కని అడిగి తెలుసుకుందాం. అక్క చెప్పండి, అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఎట్లా అంటే స్టూడెంట్స్ కనిపిస్తున్నారు, చిన్నగా ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు. అయితే మెయిన్గా వీళ్ళందరూ రావడానికి నీట్ లీకేజీ కారణమా ఇంకేదన్నా ఉందా? నీట్ పేపర్ ఆల్రెడీ లీకేజ్ అయింది. 89 సార్లు ఈ ప్రభుత్వం ఉన్నప్పటి దగ్గర నుంచి పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. కనీసం విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఆ రాజీనామా చెయ్యకపోతే ఏదైతే మన జంతర్ మంతర్లో వచ్చేసి వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ, అలాగే సోనం వాంగ్చుక్ సార్ కూడా వచ్చేసి అక్కడ నిరాహార దీక్ష ఆరంభించిండు. 18 రోజులు చేసిన తర్వాత ఆయన ఏకైక వచ్చేసి హాస్పిటల్లో వేయడం అవన్నీ చూస్తూనే ఉన్నాము. వాళ్ళని శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తుంటే నువ్వు చేతనైతే వచ్చేసి వెళ్ళి వాళ్ళ దగ్గర పరామర్శించాలి, ఏంటిది అని చర్చలకు పోవాలి. అది వదిలేసి ఈ రోజున వచ్చేసి నువ్వు వినకపోతే పార్లమెంట్ ఏదైతే సెషన్ ఉన్నదో 20 తారీఖు ఆ రోజు వచ్చేసి ఖచ్చితంగా మేము ముట్టడి చేస్తా అని చెప్పినప్పుడు మరి నువ్వెందుకు చర్చలకు వెళ్ళలేదు? ముట్టడి చేస్తా అన్నప్పుడు ఈ పార్లమెంట్ దేనికి నడుస్తుంది? దేశ యువత కోసం నడవట్లేదా? ఈ పార్లమెంట్ ఎందుకు నడుస్తుంది? దేశ ప్రజల కోసం కదా. దేశ ప్రజలు వచ్చేసి న్యాయం కావాలని చెప్పి అడుగుతుంటే వీళ్ళకి సమాధానం చెప్పడానికి చేత కాదు. కానీ నువ్వు వచ్చేసి పార్లమెంట్లో ఏం మాట్లాడడానికి వెళ్తున్నావు? ఇంకెవరిని కొల్లగొట్టడానికి వెళ్తున్నావు? ఈ రోజున వచ్చేసి పార్లమెంట్ వచ్చేసి వాళ్ళు నీ ముట్టడి చేయడానికి వస్తే నువ్వు వచ్చేసి టియర్ గ్యాస్ వదులుతావా? లాఠీ చార్జ్ చేస్తావా? రాళ్ళు ఇసురు కొడతావా? నువ్వు ఈరోజు వచ్చేసి పోలీసులా ఏంటిది గుండా రాజకీయాలు చేస్తున్నావా? నువ్వు అన్నట్టుగా అంటావు కదా, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అంటావు. ఈ రోజున వచ్చేసి బ్యాచెస్ లేకుండా వచ్చేసి ఆర్మీ బృందాలు ఉన్నాయి, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ గుండాలా? నువ్వు బయట నుంచి తీసుకొచ్చావా? గుండాలను తీసుకొచ్చినావా? మరి ఈ రోజు మేమేమనాలా? నువ్వు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు గుండా రాజకీయం చేస్తుందనాలా? డిక్టేటర్షిప్ చేస్తుందనాలా? అసలు నీకు పరిపాలన చేతనవుతుందా? నీకు పరిపాలన చేత కాదు కాబట్టి ఏ వ్యవస్థ కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క వ్యవస్థ, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇంకా మిగతా ఏది సరిగా లేదు. ఒక 60 రూపాయలు వచ్చేసి డాలర్ వాల్యూ ఉన్నప్పుడు నువ్వేమన్నావు? నేను ఇండియాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అన్నావు. మోడీ ఇప్పుడు చచ్చిపో అని చెప్పేసి అంటున్నావు. రాజీనామా చేయి, నీ చేత కాదు. నువ్వు వచ్చేసి దేశంలో ప్రధానమంత్రిగా ఉండే అర్హత నీకు లేదు అని చెప్పేసి నేను అంటున్నా. నువ్వు ఇప్పటికీ కూడా 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అని చెప్పేసి ఈ దేశ ప్రజలందరినీ మోసం చేసినావు, అబద్ధాలు చెప్పినావు. ఇలాంటి అబద్ధపు ప్రధానమంత్రి మనకు అవసరం లేదు. ఈ రోజు వచ్చేసి 40 రూపాయలు అని చెప్పేసి 100 రూపాయలకు పైన వచ్చేసి నిత్యావసర ధరలు అవన్నీ పెంచేసి ఈ రోజు 13 సంవత్సరాలుగా మనం కట్టిన ట్యాక్స్లు కనీసం దేశ అప్పైనా తీర్చలేదు. కనీసం 13 సంవత్సరాలలో 2,50,000 కోట్లు అప్పు చేసిండు. సో ఈ అప్పు మనం ఇన్ని రకాలుగా ట్యాక్సులు కడితే ఈ ట్యాక్స్ అంతా ఏం చేసిండు? ఎక్కడికి పోయింది? 16 మంది ప్రధానమంత్రులు 60 సంవత్సరాలు పరిపాలిస్తే నువ్వు 13 సంవత్సరాలలో వచ్చేసి ఇంత అప్పు ఏ విధంగా చేసినావు? ఎక్కడికి పోయింది? మా దేశ సంపద అంతా ఏం చేస్తున్నావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నువ్వు ఒక్క దానికైనా సమాధానం చెప్పడానికి ఉందా? ఈ రోజు వచ్చేసి ప్రజలు క్వశ్చన్ చేస్తే వాళ్ళని వచ్చేసి పాకిస్తాన్లు గుండాలు అని మాట్లాడతావు. నువ్వేంటిది ఈ రోజు వచ్చేసి శ్రీరాముని పేరు చెప్పుకొని వచ్చేసి నువ్వు రాజకీయాల కోసం వచ్చినావు. నీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నావు. ఏ రాజకీయ పార్టీ కానీ ఇలాంటి రాజకీయాలు చేయకూడదని చెప్పేసి మన చట్టాలలో ఉన్నది. హిందూ ముస్లిం అలా అనుకుంటే ఈ రోజు వచ్చేసి ప్రజలను రెచ్చగొడుతూ ఈ విధంగా చేసేదా? దేవుడు మనల్ని కాపాడుతున్నాడా? దేవుణ్ణి మనల్ని నడిపిస్తున్నాడా? ఈ మోడీ దేవుణ్ణి నడిపిస్తాడా? ఈ విధంగా వచ్చేసి దేవుణ్ణి అవమానించుకుంటూ బీజేపీ ర్యాలీలో వచ్చేసి శ్రీ ఆంజనేయుని అవతారం వేసుకొని ఏంటిది తన చేతిలో వచ్చేసి బీజేపీ జెండాని ఇచ్చేసి ఊరేగిస్తాడా? డాన్స్ చేపిస్తాడు. అంటే దేవుళ్ళను కూడా నేను నాట్యం ఆడిస్తున్నా అని చెప్పేసి నువ్వు అవమానిస్తున్నావు. ఇది కరెక్టానా? మరి మనం ఎందుకు ఊరుకోవాలి? మనం హిందువులం కాదా? మరి హిందువులుగా ఉండి హిందూ దేవులని ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం అవమానిస్తుంటే మనందరం ఎందుకు కళ్ళు మూసుకున్నాం? ఈ రోజు మనం ఎందుకు కళ్ళు తెరవట్లేదు? అంత భక్తులు ఎందుకు ఉంటున్నాం? ఈ రోజు ఇదే యువతకు మనందరం వచ్చేసి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఈ రోజు ఆ యువతే మీకు గడ్డి పెడుతున్నా కానీ ఇప్పటిదాకా మీరు మారకుండా ఈ రోజు దేశ సంపదనంతా దోచుకుంటా వానికి ఎందుకు ఈ బీజేపీ నాయకులందరూ సపోర్ట్ చేస్తున్నారు? ఈ రోజున వచ్చేసి బేటీ బచావో అని చెప్పేసి అనుకుంటా చిన్న అమ్మాయిలు రేపు చేస్తుంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కాదా కాపు కాస్తుంది? మర్డర్లు మానభంగాలు ఎవరైనా చేస్తున్నారంటే ఓన్లీ బీజేపీ నాయకులను మీరు కాపాడుతున్నారు. ఈ రోజు మోడీ ఒక ఉమెనైజర్ అని చెప్పేసి మీ పార్టీ సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు.
చెప్తున్నాడు కదా, మీ పార్టీలో ఉన్న వచ్చేసి నీకు భక్తురాలైన ఏది మధు కిష్కర్ రచయిత అయినా నీ మీద బుక్కు రాసింది, తనే చెప్తుంది నువ్వు ఒక వచ్చేసి అమ్మాయిల పిచ్చోడివి, ఉమెనైజర్ అని చెప్తుంది. అసిస్టెంట్ ఫైల్లో కూడా నీ పేరు వచ్చింది. నువ్వు దేశ ప్రధానిగా ఉండే అర్హత ఉందా? నువ్వు ఫస్ట్ రాజీనామా చేసి దేశం మొత్తం బాగుపడుతుందని చెప్పేసి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ మోడీ కనుక రాజీనామా చేస్తే మరి ప్రజలు అధికారంలో అంటే జనాలు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోగలుగుతారు? నేను ఒక్కటే అడుగుతున్నా, దేశంలో ప్రజలు మనం ఎన్నుకోవాల్సింది మన రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినట్టుగా మనకు కావాల్సింది విద్యా వైద్యం, మన ప్రాథమిక హక్కు. నేను ఒకటే చెప్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని పార్టీలను నమ్ముకున్నాము. ఒక్కసారి నేను ఒకటే చెప్తున్నా, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విద్యా వైద్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. మన ట్యాక్స్లకి ఎవడన్నా చాక్లెట్ ఎవరికో పోయి అక్కడ వచ్చేసి మెలోడీని గిడిలోకి మెలోడీ చాక్లెట్ ఇస్తున్నాడు. మరి మన దేశ ప్రజలకు ఒక చాక్లెట్ ఇచ్చావా? మన దేశ యువతకు ఒక చాక్లెట్ ఇవ్వగలిగినా మరి ఎందుకు ఇవ్వట్లేదు? మేము ట్యాక్సులు కడుతుంటే నువ్వు వచ్చేసి ఊరే ఎక్కుంటే ఎవరికో చాక్లెట్ ఇవ్వడానికి పోతావా? ఇదేం రైటు? మాకు కావాల్సింది విద్యా వైద్యం. మా ట్యాక్సులకు వచ్చేసి పెట్టాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఏ పార్టీకైనా ఉంది. దాన్ని ఫస్ట్ వచ్చేసి నెరవేర్చాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే చేసింది. గూగుల్ని అడిగినా చెప్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ నీకు ఏది ఎడ్యుకేషన్లో ఎవరు వచ్చేసి టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చింది అని చెప్పేసి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు అని చెప్తా ఉంటుంది. ఈరోజు మనకు కావాల్సిన మనకు కట్టిన ట్యాక్స్లకు కావాల్సింది విద్యా వైద్యం. అది ఒక్కటి ఉంటే దేశం మొత్తం కరెక్ట్గా నడుస్తుంది. ఇన్ని బర్డన్స్ అన్ని తగ్గుతాయి. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, ఏ యువతకైనా దేశంలో ఉన్న ప్రతి ఒక్కసారి ఢిల్లీ పరిపాలించేటప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఏ విధంగా చేశారు సార్, దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను అంటే అక్క ఇప్పుడు కేజ్రీవాల్ సార్ అధికారంలో ఉన్నప్పుడే లిక్కర్ స్కామ్ జరిగిందని అంటున్నారు. సో మరి దాని గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చినప్పుడు ఏమొచ్చింది, ఏ ఆధారాలు తెలియకుండా ఈ రోజు వచ్చేసి సామ భేద దండోపయోగాలు ఉపయోగించేసి తను వచ్చేసి ప్రధానమంత్రిగా ఉన్న ప్లేస్లోనే ఢిల్లీలోనే వచ్చేసి ఏది మన ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి అక్కడ లీడ్ చేస్తుంది. కాబట్టి ఓర్వలేక ఎన్నో రకాలుగా కేసులు బనాయించి నువ్వు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ రాకుండా చేసావు. ఇదే ఎస్ఐఆర్ను ఉపయోగించుకొని ఓట్ చోర్ చిన్న పిల్లల్ని అడిగితే కూడా మోడీనే డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు, నేను ఎవరో తెలుసా అని చిన్న పిల్లలతో ఓట్ చోర్ అని చెప్తున్నారు. అలాంటి ప్రధానమంత్రి కనీసం ఆ చిన్న పిల్లను ఓట్ చోర్ అన్నప్పుడు కూడా నువ్వు చచ్చిపోవాల్సింది, నువ్వు రాజీనామా చేయాల్సింది. అయినా సిగ్గు లేకుండా ఇంకా ప్రధానిగా ఉన్నావంటే నీకేం అర్హత ఉన్నది అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ రాజీనామా చేయాలి, అప్పుడే దేశం వచ్చేసి బాగుపడుతుందని చెప్పేసి నేను చెప్తున్నా. అంటే అక్క ఇట్లా చూసుకుంటే ఇప్పుడు నిన్నటిదాకా విద్యార్థులు మోడీ గవర్నమెంట్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు హర్యానాకు చెందిన రైతులు కూడా సో ఏం జరుగుతుంది, రైతుల కాంచెలి విద్యార్థులు మరి ఏ విధంగా వెళ్తుంది అంటే మొత్తానికైతే బీజేపీ గవర్నమెంట్ పైన భారీ ఎత్తున అంటే ఎట్లా అంటే గద్దె దించాలని అది ప్రిపేర్ అవుతుందా, జరుగుతుందా? ఒకప్పుడు వచ్చేసి 800 మంది రైతులు వచ్చేసి పంజాబ్ రైతులు ఎన్నో రకాలుగా ఇదే విధంగా జంతర్ మంతర్లో వచ్చేసి వాళ్ళని ఎలా కొట్టాడు అని చెప్పేసి మన అందరికీ తెలుసు. ఆ రోజున వచ్చేసి మళ్ళీ మా ప్రభుత్వమే వచ్చేసి వాళ్ళకి ఆసరాగా ఉండి ఈరోజు పంజాబ్లో కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రైతులు ఏ విధంగా ఉన్నారో అక్కడ అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేషన్ అనే దాని మీద మా పార్టీ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. సోలార్ సిస్టమ్ని పెట్టేసి తను వచ్చేసి పవర్ని కూడా వచ్చేసి 300 యూనిట్లను వచ్చేసి ఇస్తున్నాడు. సో అలాంటి ఒక పార్టీని వచ్చేసి చూజ్ చేసుకోవాలని చెప్పేసి దేశ యువతకు చెప్తున్నా. ఎందుకంటే ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ఏదైతే పార్టీ ఇస్తుందో ఆ పార్టీ మిగతా ఏ పార్టీలు ఇచ్చినా కూడా నేను కూడా ఓకే అంట. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే అది సాధ్యమైంది. కాబట్టి నేను యువతకు ఒక్కటే ఆలోచించండి, మన ట్యాక్స్లకి మనకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అది ఏ పార్టీ ఇచ్చినా కూడా మనం దానికి సపోర్ట్ చేద్దాం. లేదు అనుకుంటే మా పార్టీ ఇస్తుంది కాబట్టి మా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. అక్క ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది చదువుకునే స్టూడెంట్సే ఉన్నారు, చదువు అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చిన్న జాబులు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న నిరసనకు కానీ భారీ ఎత్తున ఖర్చులు అనేటివి ఉంటాయి. సో ఈ స్టూడెంట్స్ కానీ జంతర్ మంతర్లు చేసే వాళ్ళకి కానీ ఈ ఫండ్స్ అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ స్టూడెంట్స్కి ఈ రోజున వచ్చేసి ఎంత అవుతుందండి, మ్యాక్సిమం వచ్చేసి గంటకు 1500 రూపాయలు. మీడియా వాళ్ళకు చూసుకుంటే కనీసం వచ్చేసి ఇంకొక 1500 రూపాయలు, 2000. మీడియా వాళ్ళకు కూడా ఈ యువతకు వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఒక 1500 రూపాయలు, 2000 రూపాయలు వచ్చేసి యువత మనిషి 100 రూపాయలు వేసుకోలేరా అండి? ఈ రోజు వచ్చేసి సినిమాలకు షికార్లకు అని చెప్పి వీళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకి ప్యాకెట్ మనీలు ఉండవా? కనీసం వాళ్ళు పెట్టుకోలేరా? ఇది ఎక్కడో ఎవరో వచ్చేసి నడిపించేది కాదు. ఒకప్పుడు మరి తెల్లదొరలను వచ్చేసి తరిమి కొట్టినప్పుడు ఎవరు సపోర్ట్ చేసిర్రు? బయట దేశంలో ఎవరన్నా సపోర్ట్? అంటే కొంతమంది బీజేపీ నేతలు ఏమంటున్నారు అంటే చైనా కానీ పాకిస్తాన్ కానీ
ఏదైతే భారతదేశానికి శత్రు దేశాలు ఉన్నాయో వాళ్ళకి వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. సో అందుకే ఇట్లా దేశం పైన తిరగబడుతున్నారు యువత అని కొంతమంది బీజేపీ నేతలు అంటున్నారు. దానిపైన మీ కామెంట్స్ ఏంటి? సిగ్గుండాల ఎవరైతే వచ్చేసి దేశంలో ఉన్న ఏం జరుగుతుందని చెప్పేసి నీ దేశ భద్రత నీ చేతులలో లేదా? ఫండింగ్ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నావు, అది నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా? ఏ విధంగా వస్తుందో కనిపెట్టలేవా? ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారంటే బార్డర్లో ఉంది ఎవడు? నువ్వు కదా. నీకు చేత కదని చెప్పి పరిపాలన. ఈరోజు వచ్చేసి యువత బయటకు వచ్చి అడిగితే పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఏంటిది జనసంఖ్య ఎంత, మన జనసంఖ్య ఎంత? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు చేతనైతే వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణాచల్ ప్రదేశ్లో చైనా వచ్చేసి మన దేశంలో జొరబడి మొత్తం వచ్చేసి ఆక్రమించి కూర్చుంది. దాని గురించి ఎందుకు మాట్లాడవు? నీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నావు. ఈ బీజేపీ నాయకులు బాగా అతి తెలివి ఉపయోగించుకుంటూ ఏజ్ ఎక్కువైపోయి ఈ రోజున వచ్చేసి డబ్బులు చేతులలో పెట్టుకొని పదవులు చేతులలో పెట్టుకొని అహంకారంగా మాట్లాడుతున్నారు తప్ప దేశ ప్రజలకు కానీ దేశ యువతకు ఉపయోగపడేది ఈ బీజేపీ నాయకులు ఒక్కడు మాట్లాడు. వాళ్ళ అర్హత లేదు ఒక దేశంలో ఉండడమే వేస్ట్ అని చెప్తున్నా బీజేపీ నాయకులు ప్రతి ఒక్కడు. ఈ రోజు వచ్చేసి కనీసం ఒక ఏజ్ వచ్చిందంటే నిజాన్ని బయటికి చెప్పే అంత అర్హత ఉండాలి. ఏ పార్టీతో సంబంధం లేదు. నిజాన్ని బయట పెడితే దాన్ని వచ్చేసి బయటికి వచ్చి చెప్పాలి. కానీ అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రోజు వచ్చేసి ఏ మీడియాలో చూసినా దేంట్లో చూసినా అబద్ధాన్ని పదే చెప్తూ ఉంటారు. మరి ఆ సిగ్గులేని ఒక ఏంటిది అది? ఆ ఏజ్ కూడా ఎందుకు? ఆ ఏజ్ ఉన్నప్పుడు కనీసం జనాలకు మంచి చెప్పడానికి ట్రై చేయాలి చేతనైతే. లేదంటే వదిలేయి. కానీ నువ్వు వచ్చేసి అబద్ధాలను స్ప్రెడ్ చేయకని చెప్పి బీజేపీ నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను. అంటే అక్క ఇప్పుడు విద్యార్థులు మెయిన్గా నిరసన చేసేది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఉంటారు? అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కూడా అభిజిత్ దిక్కే గారు ఉన్నారు, సోనం వాంగ్చుక్ గారు ఉన్నారు. సో వీళ్ళలో ఇద్దరికి ఎవరికన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవి ఇస్తే విద్యార్థులు నిరసనలు ఆపేస్తారా? వీళ్ళ పోరాటం ఏడు దాకా వెళ్తుంది? మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళ పోరాటం ఒక్కటే, ఈ పేపర్ లీకేజీలు ఆపాలా, విద్యా వ్యవస్థను కాపాడాలి అని చెప్పేసి. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడలేకపోయినావు కాబట్టే నీ ప్రభుత్వం ఉండొద్దని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు సోనం వాంగ్చుక్ గారికి ఏంటిది విద్యాశాఖ మంత్రిని ఇస్తారా, ఇంకెవరికి ఇస్తారా అంటే రియల్గానే నిజంగానే ఆ వ్యవస్థను కాపాడే వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇద్దాం 100%. అది సోనం వాంగ్చుక్ గారు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. నిజంగా చెప్పాలి అంటే మా పార్టీ మనీష్ సిసోడియా కూడా విద్యా వ్యవస్థను మస్తు చేసిండు, మరి ఆయనకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతాం. అయితే బీజేపీ ప్రభుత్వంలో లీడర్లు లేరా? ఓన్లీ ధర్మేంద్ర ప్రధానే ఉన్నాడా? ఆయన ఒకడే ఉన్నాడా? లేరా మీకు? మీరు ఎందుకు వచ్చేసి ఈ వ్యవస్థను కనీసం ఒక డైపర్ లీకేజ్ అయితేనే వచ్చేసి ఆ సంస్థ ఆ కంపెనీ వాడు వచ్చేసి కనీసం మళ్ళీ రెక్టిఫై చేసుకుంటా ఉంటాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నావు, కనీసం దాన్ని ఎందుకు రెక్టిఫై చేసుకోలేకపోయినా? అంటే నీదేంది కుంభకోణాలు చేయాలి, విద్య మీద సంపాదించుకోవాలి, ఇదేనా నీ బుద్ధి? దీని మీద అంటే మొత్తం ఈరోజు దేశంలో ఉన్నదంతా నువ్వు వచ్చేసి దోచుకోవడానికి మాత్రమే ఉన్నావు తప్ప ప్రజలకు పరిపాలన చేయడానికి లేదు. ప్రజల సొమ్ము ప్రజలకు పెట్టడానికి నువ్వు లేవు అని చెప్పేసి నేను ఒకటే చెప్తున్నా. నువ్వు ప్రధానమంత్రిగా పనికిరావు, నువ్వు రాజీనామా చేయాలి, నీకు అర్హత లేదని చెప్తున్నాను మోడీ గారికి. అంతే. ఓకే అక్క, ఒక మాట రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటారు? ఆయన కూడా హిట్లర్ పరిపాలన చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ వాదిగానే ఉన్నాడు. ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు పరిపాలనలో ఉందా, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉందా కూడా తెలియట్లేదు. ఇదేంటిది సంకలంలో ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. మొన్న దాంట్లో కూడా ఏంటిది వచ్చి మాట్లాడుతున్నారు, రేవంత్ నా పార్టీలో చేరు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే దేశంలో లేనన్ని కేసులన్నీ మన రేవంత్ రెడ్డి మీదనే ఉండే. సో అందుకని ఈరోజు వచ్చేసి రేవంత్ రెడ్డి ఎంతసేపటికి కబ్జాలు చేసుకుంటూ ఈరోజు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఎకరాల భూములు, బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి 650 అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదే వచ్చేసి 43 ఎకరాలు ఉంటే 28, 62 అక్కడ ఉన్నది సర్వే నెంబర్లలో ఓన్లీ 43 ఎకరాలు ఉంటే మొత్తం 650 ఎకరాలను గుంజుకోవడానికి ట్రై చేస్తున్నాడు. భూదాన్ చేసిన భూములను కూడా వచ్చేసి గుంజుకోవడానికి ట్రై చేశాడు. హైడ్రా పేరుతో ఎక్కడికక్కడ సర్వనాశనం చేసుకుంటూ ఇట్టల్ పరిపాలన చేస్తున్నా అని సిగ్గు తప్పినోడు లాగా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు 4 పదవులు పెట్టుకొని ఈరోజు ఈయన హిట్లర్ పరిపాలన చేసిన ఈయనకు కూడా మూడింది అని చెప్పాలా. ఈయనను కూడా తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. రేవంత్ రెడ్డికి కూడా నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు అంత ఈజీ కాదు. ఇప్పుడు యువతను వచ్చేసి గెలికిర్రు. ఖచ్చితంగా వచ్చేసి ఏంటిది బీజేపీ ప్రభుత్వానికి నెక్స్ట్ వచ్చేసి నూకలు లేవు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా అతి తొందరలో వచ్చేసి గద్దె దిగే అవకాశం ఉందని చెప్తున్నాను.